హాయ్ ఫ్రెండ్స్, మా బాబుకు అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్తున్నాం. మేము వెళ్తూ కార్లో నుంచి వీడియో తీసినాం సైడ్కి ఎట్లున్నదని. బాబుకి చూపించినాం. ఇక వెళ్తున్నాము. చూడు జున్ను అనుకుంటే ఇక ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. బాగా మంచిగా నవ్వుతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, ఆడుతున్నాడు, చేసిండు. మస్తు సేపు ఆడిండు. ఇక లాస్ట్కి వస్తే పడుకున్నాడు. ఎంతసేపు పడుకున్నాడు అంటే ఒక 30-half an hour ఇట్లా పడుకొని ఇక ముందుకు వెళ్తున్నాం. బాసర దగ్గర రీచ్ అయినాము. ఎంట్రీకి వచ్చి ఇట్లా పోవన్నా, మరి వేరే పక్క నుంచి పోవన్నా, 2 సైడ్ల నుంచి ఉంటుంది బాసర్కి ఎంట్రీ. పోయినాము, ముందుకు ఎంట్రీ అయిపోయి అక్కడ పోయి ఆగినాము. కారు అక్కడ ఆపి ఇక మా కజిన్ సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు, మేము అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి పోయినాము. అక్కడ ఆపేసి పాపని తీసుకున్నాం. మా పాప జాబిలి, మా మేడము సుమలత, మా కజిన్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు, డ్రైవరు, మా బాబు జున్ను. ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఎక్కడికి వచ్చినాము అని అట్లా చూస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. ఇక వెళ్తున్నాము. గంగా స్నానానికి వెళ్ళాలి, పోవాలి. ఇదే పేరు మనందరూ అక్కయ్య వాళ్ళు మేమందరం కలిసి కార్కి వెళ్ళినాము. అట్లా ఒక మంచిగా ఉంటుంది. వాళ్ళ పిల్లలకు కూడా ఇద్దరికి అక్షరాభ్యాసం కోసం వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇగో నువ్వు అడిగా చూస్తున్నాడు ఏం చేయాలా అని. కొత్తగా హాయ్ చెప్తున్నాడు. జాబిలి, కిషు, మా అత్తమ్మ, మేమందరము, మా మేడము వెళ్తున్నాం. ఎంట్రీగా పోతున్నాం. దేవుడి సైడ్ పోగా ఇక అక్కడ షాప్స్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. అందుకోసం వీడియో తీసి చూపెట్టాలి. ఎందుకంటే చాలామంది తెలియదు ఇది గంగా నది. అక్కడ బాసర్లో బాగా ఫేమస్ ఇది. ఈ టెంపుల్ బాగా పుణ్యక్షేత్రం. ఇక్కడ చాలామంది ఎన్నో గోదావరికి ఇట్లా నది స్నానానికి ఎందరో మంది వస్తారు. మా జుండు కానీ పట్టుకొని పోదామని పోయిన కిందికి. కిషన్ కూడా వచ్చిండు. అక్కడ వర్షం అప్పుడే కొంచెం స్టార్ట్ అయింది. ఇక పోయినాము. ఇక పోయేగల మొక్కలా స్నానం చేయాలని ఆలోచించాను. ఏదైతే స్నానం చేయాలి, నీళ్ళు చల్లుకున్నా. వీళ్ళిద్దరికి మొక్కిపించిన వాళ్ళు కూడా స్నానం చేయలేరు. మా అంకుల్ అంకుల్ కూడా స్నానం చేసి గంగా నది స్నానం చేస్తాను. అక్కడ ఒక శివలింగం ఉంటుంది టెంపుల్. అక్కడ శివలింగం అక్కడ ఆంటీ వాళ్ళు, మా మేడము, కజిన్ సిస్టర్ కిషు వాళ్ళు పూజ చేస్తున్నారు. వీడియో చేసిన అక్కడ శివలింగం మంచిగా ఉంటుంది. 2-3 ఉంటాయి అక్కడ. మళ్ళీ మా మేడము అది దీపం పట్టుకొని నదిలో ఇట్లా వదిలేయాలంటే అది ఒక ట్రెడిషనల్ అని అక్కడ పోయింది, వదిలేసింది గంగా నదికి. అది మంచి పుణ్యము. ఇది ఇట్లా చేయడం వల్ల మోక్షం జరుగుతుందని చేసినాము. ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి దోషాలు. మా మేడము చేసింది, కంప్లీట్ చేసింది. కిషు, మా కజిన్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు. గంగా నది చూపిస్తున్నాను, మీకు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే మొక్కండి, మంచిగా రండి చూడండి. నిర్మల్ డిస్టికే వచ్చి ఒకసారి అయినా మీరు దర్శనం చేసుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది. మా మేడం హాయ్ చెప్తున్నది. ఇక వచ్చినాము, చూసినాం. గంగా నది చాలా పవిత్రమైనది. దీంట్లో మనం పైసలు వేసుకుంటాం మన పాపాలు పోవాలని. ఇక నేను కూడా మొక్కి నీళ్ళు చల్లుకున్నాను. ఎందుకంటే స్నానం చేయలే. ఇక చల్లగా నేను చేయలేను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎట్లా చేద్దాము, ఇంకా నేను స్నానం చేయలేను. కానీ స్నానం కూడా చేయాలి. 5 మునుగులు మునిగినామంటే మంచిగా ఉంటుంది, మోక్షం. మొక్కుతున్న గంగాదేవికి దైవ అంత మంచిగా కానీ మన దోషాలన్నా తొలగిపోని అంత మంచిగా జరిగేటట్టు చూడు తండ్రి అని మొక్కుతున్నాం. మొక్కి చూస్తున్నాం. పైకి వెళ్ళాలి, అక్షరాభ్యాసం కోసం పైకి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి. కానీ ఆ టెంపుల్ లోపల ఏంటంటే మన మొబైల్, మా జాబిలి, మా పాప చాలా క్యూట్ ఉంటుంది. హాయి చెప్పరాదు, ఎందుకంటే చిన్నది, చిన్న పాప. గంగా నది చూపించిన, మొక్కిపించిన, చూడు తల్లి అని చెప్పిన. జాబిలి చూస్తుంది, ఎగ్జాక్ట్గా ఉన్నది. ఏమి అసలు ఏడిపోయినా మనం అని చూస్తున్నాం. అక్కడ సరస్వతి, అక్కడ గంగాదేవి ఉంటుంది విగ్రహము. గంగాదేవి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం దేవుని. అదే విగ్రహం జున్నవాడు మొక్కిండు, మంచి చదువు రాని, జయరాని, అంత మంచి పైసలు రాని. అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళినాము, చూసినాము. జాబిలికి ఇంకోసారి చూపించిన. గంగాదేవి చాలా పుణ్యక్షేత్రం. గంగాదేవి దాని ముందు ఒక శివలింగం ఉంటుంది. మా పెద్దత్తమ్మ, నేను టెంకాయ కొట్టాలి కదా, కొబ్బరికాయ కొట్టినాము. గంగా నీళ్ళు ఉండే కొన్ని, ఆ శివలింగం మీద పోసిన మంచిగా ఉంటుంది. పోస్తే మోక్షము అంత మంచి జరగాలని చేసినాం అన్నట్లా. గంగాదేవి ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడనే. మా అత్తమ్మ అంటే మా మేడం వాళ్ళ అమ్మ జున్ను పట్టుకుని కొనిచ్చింది ఒకటి. అది ఇట్లా బెలూన్స్ వచ్చేది. వీడియో వద్దన్నది కానీ అయినా కానీ తీసిన. అత్తమ్మ ఏం కాదు, కొంచెం ఉండని, మేము ఇప్పుడే పెడుతున్నాం స్టార్టింగ్ అన్నట్లా చేసినాము. మా పెద్దత్తమ్మ టెంకాయ కొట్టినాము, మొక్కుతున్నాము, పూజ చేస్తున్నాము.
ఒక రిసార్ట్‌కి పోయినాం అక్కడ ఇగ. ఫేమస్ రిసార్ట్ మంచిగున్నది. చాలా మంచిగా మా మేడం చూస్తున్నది. చాలా బాగున్నది. ఒకసారి చూద్దాము అని మా మేడం చూస్తున్నది. చూస్తుండ్రు ఎట్లా చేస్తుంది. తను చాలా మంచిదో. మస్తు అర్థం చేసుకుంటది నన్ను. గంగాదేవిది ఒక గ్రూప్ ఫోటోతో దిగినాం ఒకటి. గ్రూప్ వీడియో ఉండని అని. ఇగ చూసినాము జాగ్రత్త ఆడుకున్నది. వెళ్తాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎంజాయ్ చేసినాము. రిసార్ట్‌లోకి పోయినాము. ఫేమస్ రిసార్ట్ రీసెంట్‌గా ఓపెన్ అయింది. చాలా అంటే ఒక లండన్ టైపు ఆ స్టైల్‌లో ఉన్నది రిసార్ట్. జున్ను వాడికి వాకింగ్ ఏరియా జున్ను. అక్కడ నుంచి ఒక వైబ్ తీస్తా అని ఆలోచించిన నేను. బాసర మేము అప్పుడు పోయినాం కదా! అక్షరాభ్యాసం కోసం పోయితే అక్కడ ₹1000 టికెట్. అంటే అది బాగా టూ మచ్ ఉన్నది. ఒక్క మెంబర్‌కు ఫోన్ అలో లేదు. తీసుకొని ఇట్లా దాచిపెట్టుకొని పోవాలంటే పోవచ్చు కానీ అట్లా పోలేము మేము ఎందుకు అని. ఎందుకంటే అది అక్షరాభ్యాసం అది కూడా ఒక క్లిప్ వస్తుండే. అది చేయలే మాత్రం. ఈ రిసార్ట్ మాత్రం చాలా మంచిగున్నది. అది ₹1000 అంటే బాగా ఎక్కువ. ఒక 500, 200 అన్నా బాగుంటుండే. జాబిలి ఎట్లా చేస్తుంది? ఆసనాలు చేస్తున్నది. మంచిగున్నది. జాబిలికి ఒక ఆనందం. ఎందుకంటే ఫ్రీ. బాగా సేపు కార్‌లో కూర్చుండి ఇబ్బంది పడ్డది. అట్లనే మా కజిన్ సిస్టర్స్ వాళ్ళ బాబు, పాపను కూడా అక్షరాభ్యాసం చేయించిండ్రు. వాళ్ళు మేము ఒకటేసారి చేయించినాము మా బాబుకు. పాపకి ఏయలే. ఇది రిసార్ట్ ఎంట్రీ అంటే మనం ఎంట్రన్స్‌లా ఈ లోపల హాల్‌లా చాలా పెద్దగున్నది. బాగా నీట్‌గా సరస్వతి దేవి ఫోటో చాలా మంచిగున్నది. అక్కడ గేమ్స్ ప్లేయింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ జున్ను బయట బాగా సేపు నడవలేడు అని. ఒక మూవీలో ఎట్లయితే రిసార్ట్ ఉంటదో సేమ్ అదే లెవెల్, అదే మోడల్ చాలా మంచిగా నీట్‌గున్నది. మా కజిన్ సిస్టర్సు మమ్మల్ని తీసుకెళ్ళిండ్రు వాళ్ళతోనే కార్‌లా. మాకు ఈ రిసార్ట్ కూడా వాళ్ళు తీసుకెళ్ళింది కూడా మాకు వాళ్ళే. మాకు చూయించినాను అట్లా. చూడండి మీరు ఎప్పుడు చూడలేరు కదా! ఇట్లా ఉంటది అని మాకు తీసుకెళ్ళిండంట. ఫస్ట్ టైమ్ మేము రిసార్ట్ పోవడం కూడా ఫ్యామిలీతోని. అది. జున్ను వాడైతే బాగా ఎక్సైట్‌మెంటు చాలా ఎంజాయ్ చేసినామండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటా.